2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. మొత్తం 2,75,891 కోట్ల రూపాయలతో కూడిన బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలు ఉన్నట్టు భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్లో అత్యధికంగా 53,196 కోట్ల రూపాయలు కేటాయించింది. ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాల కోసం 1,250 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ సమర్పించింది. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్టు పేర్కొన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా రైతులకు ఏటా 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాల్ 500 రూపాయలు చొప్పున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వీటన్నింటినీ త్వరలో క్లియర్ చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. కీలకమైన విద్యారంగానికి బడ్జెట్లో 21,389 కోట్లు కేటాయించారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లను సకాలంలో అందజేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, అందుకోసం బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఐటీఐ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న మంత్రి 100% ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఉందని పేర్కొన్నారు. ఇటు విద్యుత్ రంగం గురించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు కరెంటు అందించనున్నట్టు చెప్పారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. దీనికోసం 2,418 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్కో డిస్కంలకు 16,825 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు, స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున అందజేస్తామన్నారు భట్టి విక్రమార్క.